హాయ్ అండి. సండే స్పెషల్. నేనైతే మటన్ కర్రీ చేస్తున్నాను. మీకు ఎంతమంది మటన్ అంటే ఇష్టమో చెప్పండి. నాకు మాత్రం చాలా ఇష్టమేనండోయ్. సండే వచ్చిందంటే ఆ రోజు నేను కంపల్సరీ మటన్ వండాల్సిందే. అందుకే ఈరోజు మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి బౌల్లో నూనె పోసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగగానే మటన్ వేయాలి. ఇలా మటన్ వేసి మంచిగా కలుపుతూ ఉండాలి. అంతా కలిసేంత వరకు బాగా కలిపి మూత పెట్టాలి. ఇంకో వాటర్ వచ్చేసినవి. వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలుపుతూ స్లిమ్లో పెట్టి ఉడికించాలి. ఉడికించిన తర్వాత కాస్త పసుపు కావలసినంత కలిపి కారము సరిపడంత కారము వేసి కలిపి మూత పెట్టి మగ్గించాలి. ముక్కలకు కొంచెం కారం పట్టేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ పోయాలి. మటన్ ఉడికేంత వరకు కావలసినంత వాటర్ పోయాలి. పోసి మూత పెట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకునేవి వేస్తున్నాను. ఇలా వేసి కలిపిన తర్వాత కొబ్బరి పౌడర్ వేసాను. కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత కలిపి ధనియాపిండి వేయాలి. కాసేపు ఉడికించిన తర్వాత ధనియాపిండి వేయాలి. ఇలా ఉడుకుతూ ఉండగా కొంచెం మటన్ మసాలా వేసి ఉడికించాలి. మళ్ళొకసారి 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి మనకు కావలసినంత గ్రేవీ ఉంచుకొని మటన్ ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి. మటన్ కర్రీ రెడీ.